మే నెల అంటే మనకు 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఈ మే నెలలో మొదటి వారంలో అంటే మొదటి రోజున 1వ తారీఖున నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. దీనికి ఎలా గుర్తుపట్టాలంటే మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభంలోకి వెళ్ళడమే ఇదే మనకు నర్మదా నది పుష్కరంగా చెప్పుకోవచ్చు. ఆ 12 రోజులు జరుగుతాయి. అలాంటి నర్మదా నది పుష్కరాల టైంలో మనం 18 బీజాక్షరాలు కనుక మనం నదిలో కనుక వేసినట్టయితే మనకున్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. దుష్ట శక్తుల ప్రభావం కానీ, ఆర్థిక సమస్యలు బాధపడుతున్న వారు, ఇబ్బందులతో ఎదుర్కొన్నటువంటి వారికి తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఈ 18 బీజాక్షరాలు వదలడం వల్ల మనకు పూర్వజన్మలో చేసుకున్న కర్మలు, ఈ జన్మలో చేసుకున్న కర్మలు కూడా పటాపంచలైపోతాయి. ఆ పవిత్రమైనటువంటి జలాన్ని కూడా మీకు అందిస్తాను. తప్పకుండా ఇంటిల్లి పాది ఆ జలాన్ని చల్లుకొని అదృష్టవంతులు అవ్వండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుని సెలవు తీసుకున్నారు. సర్వే జన సుఖినో. మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే 1వ తారీఖున ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించిన నాటి నుండి మొదటి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు. మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం. అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి. పితృకర్మలు, పితృశాపాలు, కాలసర్పదోష, కుజదోష నివారణ, శిశు హత్యా పాతకం, చెడు దృష్టి నుండి విముక్తి, చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి. పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి. మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి.